హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా మనం ఏ టిఫిన్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా లేదు అంటే మనం కూరలు వండేటప్పుడు చివరిలో కొద్దిగా ఈ కారం పొడి వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని రకాల చట్నీలు ఉన్నా కారం పొడి అయితే వేసుకొని తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హడావిడి లేకుండా సింపుల్గా ఏ టిఫిన్తోనైనా ఈ కారం పొడితో ఈజీగా సర్వ్ చేసేయచ్చు. ఇష్టంగా తింటారు కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క కొబ్బరి ముక్కతోనే కారం పొడి చేస్తున్నాను కాబట్టి ఒక 10-11 ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడనివ్వండి. ఇలా కరివేపాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎండుమిర్చి అంతా కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇవంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒక పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా మినపగుళ్ళు ఉంటాయి కదండి, మినపగుళ్ళు అయినా లేదంటే మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పుని కూడా వేసుకోండి. మనకి కారం పొడి టేస్ట్ అనేది ఈ పప్పుల వల్ల కూడా చాలా బాగా తెలుస్తుందన్నమాట. ఈ బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా మినపప్పుని అలాగే పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెమని నువ్వులు కూడా వేసుకోండి. నువ్వుల ఫ్లేవర్ కూడా ఈ కారం పొడిలో చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నువ్వులు డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు కూడా తీసుకోండి. ఇవి నేను క్వాంటిటీస్ ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే నేను అంచనాగా వేసేసాను. మనం తీసుకునే క్వాంటిటీకి ఎంత సరిపోతుంది అంటే అంత అయితే మీరు వేసేసుకోండి. జీలకర్ర ధనియాలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి, మనకి మంచి వాసన అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసి ఇవి కూడా బాగా చల్లారిపోనివ్వాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ మాడిపోయేంత వరకు అయితే అస్సలు ఫ్రై చేయొద్దు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేస్తే కారం పొడి టేస్ట్ అయితే మారిపోతుందన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొబ్బరికాయతో కారం పొడి చేస్తున్నాం కాబట్టి ఒక కొబ్బరి ముక్కను తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే ఒక కొబ్బరికాయలో ఒక ముక్కని మాత్రమే తీసుకున్నానండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వెనక బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అది కూడా పొట్టును కూడా తీసేసాను అనమాట. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఇలా తురుములా చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా తురుముకున్నా పర్వాలేదండి. తురుములా చేసుకొని ఇప్పుడు ఒక డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఈ కొబ్బరి తురుము అంతా కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ కొబ్బరి కారం పొడిని ఎక్కువ మంది ఎండు కొబ్బరితో చేస్తారనమాట. అలా అయితే ఒక 2-3 నెలలైనా సరే స్టోర్ అవుతుంది అని చెప్పేసి. పచ్చి కొబ్బరితో చేసుకునే వాళ్ళైతే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కాకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి కొబ్బరికి బాగా వేగుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మరి ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా చూసారు కదా, ఇక్కడ కొబ్బరికాయ తురుము అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే మనకి కారం పొడి అనేది త్వరగా పాడవదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మరీ ఎక్కువ మాడేంత వరకు అవసరం లేదు. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కొబ్బరి తురుము అంతా కూడా ఫ్రై చేసేసుకొని ఇది కూడా చల్లారడానికి ఒక పక్కనైతే పెట్టేయండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడైతే అసలు చేయొద్దు. మరి మీలో ఎంతమందికి ఏ టిఫిన్లోకైనా కారం పొడి తినే అలవాటు ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటితో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు గ్రైండ్ చేయొద్దండి. ఇవన్నీ కూడా ఒక పల్స్ తిప్పిన తర్వాత కొంచెమన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. అందుకనే మరీ చెప్తున్నాను, వీడియోలో చూపించలేదు కదా అని ఎవరు స్కిప్ చేయొద్దండి. వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఫస్టే వేసుకుంటే మనకి ఈ కొబ్బరి కారం పొడి అంతా కూడా ముద్దలాగా అయిపోతుంది. అందుకని మనం చివరిలో వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి కారం పొడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇడ్లీకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మనము ఇలా కొబ్బరికాయతో కారం పొడి చేయటం వల్ల చట్నీ లేకపోయినా సరే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా కారం పొడితో పెట్టి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.